నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ చేనేత సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్యానెల్ డైరెక్టర్లు గెలుపొందారు. చైర్మన్ అభ్యర్థి రేసులో తుమ్మర్ జనార్దన్ ఉన్నారు. సుల్తానాబాద్లో చేనేత సహకార సంఘాల పాలకవర్గ డైరెక్టర్ స్థానాల ఎన్నికలు సోమవారం జరిగాయి. పట్టణంలోని శ్రీనివాస చేనేత సహకార సంఘంలో 45 మంది చేనేత కార్మికులుండగా 44 మంది తమ ఓటు హక్కును సోమవారం వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉండగా టీఆర్ఎస్ డైరెక్టర్లు గెలుపొందారు. ఉదయం 7 గంటల నుండి 2 గంటల వరకు నేత కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మంగళవారం అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. చేనేత సహకార ఎన్నికల అధ్యక్షులుగా ఎన్నికైన వారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. గెలుపొందిన టీఆర్ఎస్ ప్యానెల్ డైరెక్టర్లు సీట్లు పంచిపెట్టి బాణసంచ కాల్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తుమ్మ జనార్దన్ గారి ప్యానెల్ అందరూ కూడా వన్ సైడ్గా డైరెక్టర్స్ అందరూ గెలవడం జరిగింది. మరి ఇందులో గెలిపించిన కుల బాంధవ్యులకి, ఇందులో ఉన్న మెంబర్స్ అందరికి కూడా, చేనేత సంఘ కార్మికులందరికీ కూడా మేము తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి ఎలక్షన్ ఆఫీసర్ రమేష్ చెప్తారు. ఇక్కడ 45 ఓట్లు ఈ సంఘంలో నమోదై ఉన్నాయి. దీనిలో జనరల్ అభ్యర్థులు 7 సీట్లకు గాను 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈరోజు పోలింగ్ జరగడం జరిగింది. అందులో 45 ఓట్లకు గాను 44 ఓట్లు నమోదైనాయి. అందులో 2 ఓట్లు చెల్లినవిగా, 42 ఓట్లు చెల్లినవిగా మనకు లెక్కింపులో తేలినాయి. 2 మహిళా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇట్టి పోలింగ్ జరిగిన పిదప ఎన్నిక కౌంటింగ్ తర్వాత మనకు అభ్యర్థుల యొక్క వివరాలు చూసినట్లయితే ఇప్పకాయల రాజేశం గారికి 29 ఓట్లు, ఎనగందుల తిరుపతి 27, ఎనగందుల మల్లయ్య 14, ఎలిగేటి పురుషోత్తం 28, గుండా రాజేశం 15, గుండ వెంకటేశం 15, గోలి పద్మ 14, తుమ్మ జనార్దన్ 28, తుమ్మ రాజయ్య 26, మిట్టపల్లి బాలమల్లు 13, ఎనగంటి ఆగయ్య 13, ఎలుగం కొమరయ్య 28, వలస శ్రీనివాస్ 28. ఇందులో మనకు వరుస క్రమంలో ఎక్కువ నుంచి తక్కువ తీసుకోగా గెలుపొందిన 7 జనరల్ అభ్యర్థులు ఇప్పకాయల రాజేశం, ఎలిగేటి పురుషోత్తం, తుమ్మ జనార్దన్, ఎల్గం కొమరయ్య, వలస శ్రీనివాస్, ఎనగందుల తిరుపతి, తుమ్మ రాజయ్య. అదేవిధంగా ఏకగ్రీవమైనటువంటి 2 మహిళా అభ్యర్థులు బండి శాంతమ్మ, మిట్టపల్లి లావణ్య. ఈ గెలుపొందిన 9 మంది అభ్యర్థులకు ఫామ్ 13లో ఎన్నికల రేపు జరగబోయే ఆఫీస్ బేరర్స్ ఎన్నికల గురించి ఫామ్ 13లో గెలుపొందిన అభ్యర్థుల జాబితా వారికి అందజేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల నుండి తిరిగి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి పోస్టులకు గాను మళ్ళీ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. తదుపరి రాష్ట్ర బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు నిర్వహించి తుది మినిట్స్ నమోదు చేయడం జరుగుతుంది. వికలాంగుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు వికలాంగుల సంఘం రాష్ట్ర నేత గోపాల్. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరాయి. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు అసెంబ్లీలో 294 మంది శాసనసభ్యుల సాక్షిగా వైకల్య శాతాన్ని బట్టి వికలాంగులకు 500, 600, 700 పెన్షన్ ఇస్తాను ఒప్పుకున్నాడు. కానీ అది జరిగి ఒప్పుకొని 5 సంవత్సరాలు గడుస్తున్నా ఈ వచ్చే మార్చి 13 వస్తే 5 ఏళ్ళు గడిచినా ఇంతవరకు ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ఆ మాట మర్చిపోయినాయి అనే విషయాన్ని
మేము గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం అమలు చేయనప్పుడు నిలదీయవలసిన ప్రతిపక్షాలు కూడా మౌనంగానే ఉన్నాయి. ఇక్కడ ఉండే రహదారితో సహా అన్ని జాతీయ రహదారుల ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి వికలాంగులందరూ దిగ్బంధిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. తక్కువ వడ్డీతో బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు బ్యాంకు మేనేజర్ కమలాకర్ రావు. సుల్తానాబాద్ సహకార బ్యాంకులో గోల్డ్ లోన్ స్పాట్లోనే ఇస్తామన్నారు మేనేజర్. 960 మందికి గోల్డ్ లోన్ ఇచ్చామన్నారు. తక్కువ వడ్డీతోటి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఇవ్వబడును. ఒక గ్రాముకు 2000 చొప్పున మ్యాక్సిమం 5 లక్షల వరకు ఇస్తున్నాం. ఇప్పటికీ 960 మందికి ఇచ్చినాం. వడ్డీ కూడా 13.5% ఉన్నది. లక్ష వరకు, లక్ష దాటితే 14%. మరి వాయిదా మీరిన వాళ్ళు కూడా కట్టి మళ్ళీ తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్య ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతూరు సుధాకర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సుల్తానాబాద్ గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులను ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఆది గురువు అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇలా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవటానికి, విద్యారంగ సమస్యలన్నిటి కూడా శాసన పరిషత్తులో ప్రస్తావించడానికి నా వంతు కృషి చేస్తాననేటువంటి ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. భాషా పండితుల పోస్టులు ఏవైతున్నాయో వాటిని స్కూల్ అసిస్టెంట్ స్థాయికి పెంచేటట్టుగా, స్పెషల్ టీచర్ సర్వీస్కు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరయ్యేటట్టుగా, అర్హత కలిగినటువంటి టీచర్లు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి పొందేటట్టుగా సర్వీస్ నిబంధనలు రూపకల్పన చేయడానికి శాసన పరిషత్తును వేదికగా చేసుకొని హామీ ప్రయత్నం చేస్తానేటువంటి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు లీడ్ ఇండియా నిర్వాహకులు. సుల్తానాబాద్ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థినులకు లీడ్ ఇండియాపై శిక్షణా తరగతులు ఆరంభమయ్యాయి. లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా ప్రయాణించినట్టయితే మీ కుటుంబం, తద్వారా మీ గ్రామం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఆ 12 ఏళ్ళ రీసెర్చ్ తర్వాత ఆచార్య సుదర్శన్ ఆచార్య గారు వ్యవస్థాపకులు దీన్ని ఒక బుక్ కంటెంట్ అంతే రచించారు. పద్మశాలి కమ్యూనిటీ ఆరాధ్య దేవైన భక్త మార్కండేయ జయంతి ఈ నెల 13న ఘనంగా జరపాలని జిల్లా పద్మశాలి సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు వలస నీలయ్య ఆ కమ్యూనిటీకి పిలుపునిచ్చారు. డివిజన్ పద్మశాలి కుల బాంధవులకు మరియు గ్రామ అధికారులకు, గ్రామ అధ్యక్షులకు, కార్యదర్శులకు మరియు కార్యవర్గ సభ్యులకు, మండల అధ్యక్షులు మరియు మండల కార్యదర్శులకు మన యొక్క భక్త మార్కండేయుని జయంతి చేయగలరని చెప్పి నేను జిల్లా తరపున వారికి విన్నపిస్తున్నాను. గ్రామాలలో కానీ మండలంలో కానీ సమైక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.